హాయ్ ఆల్, వెల్కమ్ టు ది టైప్స్క్రిప్ట్ సిరీస్. ఈరోజు సెషన్లో లోకల్ వేరియబుల్స్ అండ్ గ్లోబల్ వేరియబుల్స్ యొక్క డిఫరెన్స్ అనేది చూద్దాం. అండ్ వాటిని డిఫైన్ చేసి వాటిని యాక్సెస్ చేసుకునేటప్పుడు ఎర్రర్స్ ఏమేమి ఫేస్ అవుతాం అండ్ వాటిని కరెక్ట్గా ఏ విధంగా యాక్సెస్ చేసుకోవాలి, లోకల్ వేరియబుల్స్ ఏ విధంగా కరెక్ట్గా క్రియేట్ చేయాలి అనేది ఈ సెషన్లో అయితే చూద్దాం. అంటే కామన్ మిస్టేక్స్ అనేవి చేస్తూ ఉంటారు. లోకల్ వేరియబుల్స్లో 3 కీవర్డ్స్ అయితే యూస్ చేస్తారు: లెట్, వేర్ అండ్ అనదర్ వన్ ఈజ్ కాన్స్ట్. ఈ త్రీ కీవర్డ్స్ యూస్ చేసి లోకల్ వేరియబుల్స్ అనేవి క్రియేట్ చేస్తుంటారు మెథడ్స్లో కానీ ఫంక్షన్స్లో కానీ. వీటిని యాక్సెస్ చేసుకునేటప్పుడు కొన్ని ఎర్రర్స్ అయితే ఫేస్ చేస్తూ ఉంటారు. సో వీటి యొక్క స్కోప్స్ అనేవి ఏ విధంగా ఉంటుంది అనేది ఈ సెషన్లో అయితే చూద్దాం. ఓకే, ఓపెన్ ది విజువల్ స్టూడియో కోడ్. ఫైన్, 1 second, ఇట్ ఈస్ అనదర్ ప్రాజెక్ట్. ఓకే, ఒక గ్లోబల్ వేరియబుల్స్ మామూలుగా ముందర సెషన్లో చెప్పాను గ్లోబల్ వేరియబుల్ ఎలా క్రియేట్ చేయాలి అండ్ వేరియబుల్ క్రియేట్ చేసేటప్పుడు ఏమేమి పాయింట్స్ అనేవి మనం తీసుకోవాలి అనేది ముందర సెషన్లో అయితే చెప్పాను. ఈ సెషన్లో గ్లోబల్ వేరియబుల్స్ యూస్ చేయడం ఓకే, లోకల్ వేరియబుల్స్ మీద ఎక్కువ ఫోకస్ అయితే చేద్దాం. ఓకే, ఫస్ట్ ఒక మెథడ్ అయితే క్రియేట్ చేద్దాం. క్లాస్లో క్రియేట్ చేసే వాటిని మెథడ్స్ అంటారు, క్లాస్ బయట క్రియేట్ చేసే వాటిని ఫంక్షన్స్ అంటారు. ఓకే, సో my function, it's a method, right? Naming అనేది కరెక్ట్గా ఉండాలి. my method, సో ఇట్స్ వన్ మెథడ్ నేమ్ వచ్చేసి మై మెథడ్. ఓకే, దీంట్లో లోకల్ వేరియబుల్ అనేది క్రియేట్ చేద్దాం. ఫస్ట్ లెట్ గురించి అయితే డిస్కస్ చేసుకుందాం. లెట్ యొక్క స్కోప్ అనేది ఎక్కడ ఉంటుందంటే, ఏ బ్లాక్లో అయితే దీన్ని ఇనిషియలైజ్ చేస్తారో, దాని స్కోప్ ఆ బ్లాక్లో ఉన్నంత వరకే ఉంటుంది. అవుట్ ఆఫ్ దట్ బ్లాక్ వీ కాంట్ ఏబుల్ టు యాక్సెస్ ఇట్. సో ఫస్ట్ నేమ్ అనేది ఇచ్చాను, ఒక వేరియబుల్. దీంట్లో స్ట్రింగ్ టైప్ ఆఫ్ డేటా అనేది హోల్డ్ చేస్తున్నాం, విచ్ ఈజ్ దినేష్ అనే వాల్యూ. ఓకే, బ్లాక్ ఇన్ ది సెన్స్ ఫంక్షన్ అనేది ఒక బ్లాక్. ఈ కర్లీ బ్రాకెట్స్ ఓపెన్ చేస్తున్నాం కదా, ఇది ఫంక్షన్ అనేది ఒక బ్లాక్. ఇఫ్ కండిషన్స్, ఇఫ్ స్టేట్మెంట్స్ ఇస్తూ ఉంటాం కదా, దానికి ఒక బ్లాక్ ఉంటుంది. లూప్స్లో ఫర్ లూప్ కానీ వైల్ లూప్ కానీ దానికి ఒక బ్లాక్ అనేది ఉంటుంది. సో ఏ బ్లాక్లో అయితే దీన్ని ఇనిషియలైజ్ చేస్తామో ఆ బ్లాక్లో ఉన్నంత వరకే దాని స్కోప్. ఇప్పుడు ఫంక్షన్లో ఇక్కడ ఈ మెథడ్లో నేమ్ అనేది ఇచ్చాము. సో ఈ మెథడ్ మొత్తం దీన్ని యాక్సెస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ లూప్, ఇఫ్ కండిషన్స్, వీటి గురించి ఇప్పుడు నెక్స్ట్ సెషన్స్లో రావాలి. కాకపోతే బ్లాక్ గురించి అయితే డిస్కస్ చేస్తున్నాం కాబట్టి దాని గురించి అయితే చెప్తాను. సో ఇఫ్ కండిషన్స్ చూద్దాం. ఇఫ్ నేమ్ ఈక్వల్స్ దినేష్. ఓకే, నేమ్ ఈక్వల్స్ దినేష్. ఇప్పుడు నేమ్ అనేది దినేష్ అనే వాల్యూ కానీ హోల్డ్ అయినట్లయితే, ఈక్వల్స్ అంటే ఇది ఈ కండిషన్ కానీ ట్రూ కానీ రిటర్న్ అయితే, సాటిస్ఫై కానీ అయినట్లయితే కన్సోల్ డాట్ జస్ట్ ఫర్, ఇది రీజనబుల్గా ఉండదు. ఈ బ్లాక్ అనేది మీనింగ్ఫుల్గా అయితే నేను ఇవ్వలేదు, జస్ట్ చెప్తున్నాను నేమ్ అనేది ఎక్కడ యాక్సెస్ చేసుకోగలుగుతాం అనేది. ఓకే, నేమ్ అనేది ప్రింట్ చేస్తున్నాం. అండ్ ప్రాజెక్ట్ రన్ చేసి చూద్దాం. ఎన్జిఎస్ ఫర్ సర్వ్. సో అప్లికేషన్ రన్ చేయాలి అంటే ఎస్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి. అప్లికేషన్ రన్ చేయాలి అంటే ఎన్జీ సర్వ్ అయితే ఇవ్వాలి. సో సర్వ్ అనేది ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎన్జిఎస్ షార్ట్కట్లు ఈ విధంగా ఇచ్చేసేయచ్చు. ఓకే, ఇప్పుడు చూద్దాం అవుట్పుట్. సో అప్లికేషన్ వచ్చి లోకల్ హోస్ట్ 4200లో రన్ అవుతుంది. మనం కన్సోల్ లాగా ఇచ్చున్నాం కాబట్టి ఇది ఇచ్చాం. చూడండి, ఏది రాలేదు. సో మనం ఎందుకు కన్సోల్ లాగా ఇచ్చినా కూడా ప్రింట్ అవ్వలేదు అంటే, ఈ మై మెథడ్ అనేది మనం ఎక్కడ కాల్ చేయలేదు. మెథడ్ అనేది క్రియేట్ చేసేసి అటు వదిలేసామంతే. సో దీన్ని ఎక్కడైనా కాల్ చేయాలి. ఈ మెథడ్ని కాల్ చేస్తే ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూషన్ అనేది జరగద్ది. సో బై డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అయితే లోడ్ అవుతుంది. ఫస్ట్ ప్రాజెక్ట్ లోడ్ అయితే అవుతుంది. ప్రాజెక్ట్ లోడ్ అయ్యేటప్పుడు ఫస్ట్ కాంపోనెంట్ ఏది, రూట్ కాంపోనెంట్, యాప్ కాంపోనెంట్ అనేది ఫస్ట్ లోడ్ అవుతుంది. దాని తర్వాత రూట్ కాంపోనెంట్లో ఉండే క్లాస్లో కాంపోనెంట్ డాట్ టీఎస్లో క్లాస్ అనేది ఉంది కదా, దాంట్లో ఆ క్లాస్లో కన్స్ట్రక్టర్ అనేది ఫస్ట్ లోడ్ అవుతుంది. ఓకే, ఈ కన్స్ట్రక్టర్లో మనం ఈ మెథడ్ అనేది కాల్ చేద్దాం. నౌ ఇట్ విల్ వర్క్. సో దినేష్ అనేది వచ్చింది. ఇది లోకల్ వేరియబుల్ని లెట్ అనేది యూస్ చేసి కన్సోల్ లాగ్ చేస్తే ఇదైతే రిటర్న్ అవుతుంది. ఓకే, ఈ లెట్ అనేది స్కోప్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది,
ఇది ఇక్కడ నుంచి ఈ కర్లీ బ్రాకెట్ ఓపెన్ చేసిన ఇక్కడ నుంచి క్లోజ్ చేసే ముందు దాకా దీని యొక్క స్కోప్ అనేది ఉంటుంది, యాక్సెస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంకో వేరియబుల్ అనేది క్రియేట్ చేస్తున్నాను, విచ్ ఈజ్ కాన్స్ట్ అండ్ ఛానల్ నేమ్ ProHack వరల్డ్. ఓకే, ProHack వరల్డ్ కాన్స్ట్ అనేది యూస్ చేశాను, లేదంటే కాన్స్ట్ కాకుండా లెట్ గురించే కాబట్టి ఫస్ట్ డిస్కస్ చేసుకునేది లెట్టే ఇచ్చేద్దాం. సో దీని యొక్క స్కోప్, ఈ ఛానల్ నేమ్ అనే దాని యొక్క స్కోప్ అనేది ఎంతవరకు ఉంటుంది, ఈ బ్లాక్ ఆఫ్ కోడ్లో ఇనిషియలైజ్ చేసాం కాబట్టి ఈ బ్లాక్ ఆఫ్ కోడ్లో ఎంతవరకు అయితే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎంతవరకు అయితే ఉందో అంతవరకే దీనికి యాక్సెస్ అనేది ఉంటుంది. అవుట్ ఆఫ్ దిస్ బ్లాక్ వీ కాంట్ ఏబుల్ టు యాక్సెస్ ఇట్. ఒకసారి ట్రై చేద్దాం, ఎల్స్ ఇచ్చి ట్రై చేద్దాం. ఎల్స్ console.log ఛానల్ నేమ్ కదా ఇది మనం క్రియేట్ చేసిన వేరియబుల్, ఛానల్ నేమ్ రావట్లేదు అసలు. ఛానల్ నేమ్ అనే వేరియబుల్లే మనకి ఇక్కడ సజెస్ట్ చేయట్లేదు. చూడండి, ఎర్రర్ అనేది జనరేట్ అయింది. ఎందుకంటే కెనాట్ ఫైండ్ ఛానల్ నేమ్. దీని యొక్క స్కోప్ లేదు అసలు. ఇప్పుడు ఎలా యాక్సెస్ చేసుకుంటాం? సో స్కోప్ అనేది లేదు, ఛానల్ నేమ్ అనే దానికి వేరే బ్లాక్లో స్కోప్ లేదు. కాబట్టి దీని యొక్క స్కోప్ అనేది మీకు అర్థమైంటుంది అనుకుంటున్నాను. సో నేమ్ అనే దానికైతే ఇక్కడ ఇనిషియలైజ్ చేశాం కాబట్టి ఈ బ్లాక్ ఫుల్గా యాక్సెస్ ఉంటుంది. ఇప్పుడు ఛానల్ నేమ్ అనేది ఈ బ్లాక్లో, ఇఫ్ బ్లాక్లో మనం ఇనిషియలైజ్ చేసాం కాబట్టి ఇఫ్ బ్లాక్లోనే మనకి యాక్సెస్ ఉంటుంది, ఎల్స్ బ్లాక్లో అనేది యాక్సెస్ ఉండదు. ఇప్పుడు నేమ్ అనేది యాక్సెస్ చేసుకోవచ్చు ఈ విధంగా. ఓకే, సో లెట్ యొక్క డిఫరెన్స్ ఇది. అండ్ వేర్ అనేది ఉంటుంది, వేర్ కీవర్డ్ అనేది యూస్ చేస్తూ ఉంటాం. సో వేర్కి వచ్చేసి వేర్ అనేది ఆ బ్లాక్ ఫుల్గా మనకి యాక్సెస్ ఉంటుంది. అండ్ ఇన్సైడ్ నెక్స్టెడ్ బ్లాక్స్ ఉంటాయి కదా, లైక్ ఇఫ్ బ్లాక్ కానీ, లేదా ఎల్స్ బ్లాక్ కానీ, లేదంటే ఫర్ లూప్ బ్లాక్ కానీ, లేదా వైల్ లూప్ బ్లాక్ కానీ, ఇవన్నీ ఉంటాయి కదా. వీటిల్లో కూడా మనం వేర్ కీవర్డ్తో క్రియేట్ చేసిన వేరియబుల్స్గా యాక్సెస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ console.log in if name. ఓకే, నేమ్ అనేది ఇక్కడ యాక్సెస్ చేసాం. లేదంటే మనకి బ్లాక్లో యాక్సెస్ చేసుకుంటున్నాం కాబట్టి ఛానల్ నేమ్ అనేది ఇచ్చేద్దాం. వేర్. ఓకే ఫైన్. వేర్కి కరెక్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ ఏంటంటే ఎగ్జిక్యూషన్ ఇఫ్ కండిషన్ అనేది ఎగ్జిక్యూషన్ అయితేనే ఇఫ్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, ఎల్స్ అనేది ఇగ్నోర్ చేస్తుంది. సో అప్పుడు ఛానల్ నేమ్ అనేది మనకి ఎగ్జిక్యూట్ అయినా కూడా మనకి దీంట్లో యాక్సెస్ అవుతుందా లేదా అనేది చెక్ చేయాలి అంటే ఇది కరెక్ట్ కాదు కదా. ఓకే, ఇట్లాగే నుంచి స్మాల్ చేంజ్ అయితే ఇచ్చేద్దాం, విచ్ ఇస్ ఎల్స్ బ్లాక్ తీసేసి వేరే బ్లాక్ ఇద్దాం, లైక్ ఫర్ బ్లాక్ ఇద్దాం, ఫర్ లూప్ బ్లాక్ అనేది ఇద్దాం. ఓకే, ఫర్ లూప్ అనేది కూడా తర్వాత సెషన్లో నేను చెప్తాను. ఒకవేళ ఎవరికైనా తెలియనట్లయితే, తెలుసుంటే ఓకే ఫైన్. జస్ట్ బ్లాక్ వైజ్గానే ఇప్పుడు ఫోకస్ చేయండి. ఫర్ లూప్ ఏ విధంగా ఇనిషియలైజ్ చేస్తారు అనేది తర్వాత సెషన్లో చెప్తాను. జస్ట్ బ్లాక్ వైజ్గానే ఇనిషియలైజ్ చేయండి. ఓకే, అండ్ లెట్ I ఈక్వల్స్ 0, I less than 10, I ప్లస్ ఈ మళ్ళీ చెప్తాను. అండ్ ఇప్పుడు బ్లాక్ వైజ్గానే చూడండి. ఈ బ్లాక్లో చూసినట్లయితే బ్లాక్ అనేది ఓపెన్ అయింది. ఇప్పుడు మనకు కావాల్సింది ఛానల్ నేమ్. సో console.log ఓకే ఇన్ ఫర్ లూప్ బ్లాక్ ఇన్ ఛానల్ నేమ్ కాబట్టి యాక్సెస్ చేసుకోవాల్సింది ఛానల్ నేమ్. చూడండి, ఛానల్ నేమ్ అనేది ఈజీగానే యాక్సెస్ చేసుకున్నాం. ఇఫ్ బ్లాక్లో క్రియేట్ చేసాం, వేర్ అనే కీవర్డ్తో ఛానల్ నేమ్ అనేది వేరియబుల్ ఇఫ్ బ్లాక్లో అయితే క్రియేట్ చేసాం. అండ్ ఇప్పుడు ఫర్ లూప్లో మనం యాక్సెస్ చేసుకున్నాం. సో ఇఫ్ బ్లాక్లో క్రియేట్ చేసినా కూడా ఫర్ బ్లాక్లో కూడా మనం యాక్సెస్ చేసుకున్నాం. సో వేర్కి ఉండేది ఇది స్పెషాలిటీ. ఆ మెథడ్లో ఎక్కడ క్రియేట్ చేసినా, ఏ బ్లాక్లో క్రియేట్ చేసినా, వేర్ కీవర్డ్ యూస్ చేసి ఒక లోకల్ వేరియబుల్ క్రియేట్ చేసినా, ఎక్కడ ఏ బ్లాక్స్లో అయినా మనం యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ విధంగా ఉంటుంది వేర్ యొక్క కీవర్డ్తో ఉండే వేరియబుల్స్. అండ్ నెక్స్ట్ కాన్స్ట్కి వచ్చేసరికి సేమ్ లెట్ మాదిరిగా నేను, కాకపోతే దీనికి ఇంకొక స్మాల్ చేంజ్ అనేది ఉంది, చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది కమెంట్లో పెట్టేద్దాం ప్రజెంట్. ఓకే, దీని యొక్క అవుట్పుట్ అనేది నేను చూపించలేదు కదా, చూపిస్తాను. ఇక్కడ 10 times అయితే లూపింగ్ అనేది జరగద్ది, ఓన్లీ 1 time ఇచ్చేద్దాం.
అండ్ ఛానల్ నేమ్ ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు నేమ్ అనేది ఇది కూడా కండిషన్ సాటిస్ఫై అవుతుంది. అండ్ ఆల్సో ఛానల్ నేమ్లో ఈ వాల్యూ అయితే అసైన్ అయితే అవుతుంది. అండ్ ఇఫ్ బ్లాక్లో ఉండేది నేమ్ కాదు మనకు కావాల్సింది, ఛానల్ నేమ్. ఓకే ఫైన్, నేమ్ ఏదైనా దీంతో అవసరం లేదు ప్రజెంట్. ఓకే, ఇఫ్ బ్లాక్లో ఉండే నేమ్ అయితే ప్రింట్ అవుతుంది. అండ్ ఫర్ లూప్లో జరిగే దాంట్లో ఛానల్ నేమ్ అనేది కూడా యాక్సెస్ అవుతుంది. చూద్దాం. ఇన్ ఇఫ్ బ్లాక్ దినేష్ అనేది ప్రింట్ అయింది, నేమ్ అనేది ప్రింట్ చేసాం, దినేష్ అనేది ఉంది. అండ్ ఇన్ ఫర్ బ్లాక్ ప్రోహాక్ వరల్డ్ ఛానల్ నేమ్ అనేది ఎగ్జిక్యూట్ అయింది. ఎందుకంటే ఇది సాటిస్ఫై అయింది, దీంట్లో వాల్యూ అసైన్ అయింది. అండ్ ఈ బ్లాక్ బయటకు వచ్చిన తర్వాత ఫర్ లూప్ అనేది ఎగ్జిక్యూట్ అయింది. అండ్ ఈ ఎగ్జిక్యూషన్లో ఛానల్ నేమ్ అనేది ఈ అసైన్ అయింది ఏ వాల్యూ అయితే ఉందో ఆ వాల్యూ అనేది రిటర్న్ అయింది. ఓకే, సో ఈ విధంగా ఇది దీని యొక్క డిఫరెన్స్. అండ్ నెక్స్ట్ కాన్స్ట్ అనేది యూజ్ చేయాలి. ప్రెసెంట్ ఇది లెట్ అయితే ఇచ్చేద్దాం. అండ్ కాన్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇద్దాం. సేమ్ లెట్ మాదిరిగానే ఉంటుంది. ఎందుకంటే లెట్ మాదిరిగా ఏది సేమ్గా ఉంటుందంటే ఈ రెండిట్లో ఇది కూడా ఏ బ్లాక్లో అయితే ఇనిషియలైజ్ చేస్తామో ఆ బ్లాక్లోనే మనం యాక్సెస్ చేసుకోగలుగుతాం. అవుట్ ఆఫ్ దట్ బ్లాక్ వీ కాంట్ ఏబుల్ టు యాక్సెస్ ఇట్. సో ఇప్పుడు ఛానల్ నేమ్ అనేది నేను ఇఫ్ బ్లాక్లో ఇనిషియలైజ్ చేశాను. ఇప్పుడు ఫర్ లూప్లో ఇక్కడ చూస్తే ఛానల్ నేమ్ అనే దానికి ఎర్రర్ అయితే వచ్చింది. కాంట్ ఫైండ్ నేమ్ అనేది వస్తుంది. కాంట్ ఫైండ్ నేమ్ ఛానల్ నేమ్. సో ఇది దీని యొక్క సేమ్ ఎర్రర్స్ అనేవి జనరేట్ అయ్యాయి. సేమ్ స్కోప్ అనేది ఈ విధంగా ఉంటుంది లెట్కి కాన్స్ట్కి. బట్ ఇంకొక స్మాల్ చేంజ్ ఉంది. ఏంటంటే కాన్స్ట్ అంటే కాన్స్టెంట్, ఛానల్ నేమ్ అనేది కాన్స్టెంట్ వాల్యూ అనేది అసైన్ అయ్యింది ప్రజెంట్. ఇప్పుడు ఫస్ట్ టైం అసైన్ చేసింది ప్రోహాక్ వరల్డ్ అనేది ఒక వాల్యూ అనేది కాన్స్టెంట్గా మనం అసైన్ అయితే చేసేసాం. సో దీన్ని మాడిఫై చేయాలంటే చేయలేం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సేమ్ బ్లాక్లోనే ఛానల్ యాక్సెస్ అయితే చేసుకుంటాం, కాకపోతే అసైన్మెంట్ అనేది ఇవ్వలేం. ఏమన్నా అసైన్ చేయాలి అంటే యాంగులర్ డెవ్స్. ఓకే, యాంగులర్ డెవ్స్. ఇప్పుడు ఎర్రర్ అనేది చూడండి, ఇక్కడ ఏమొచ్చిందో కెనాట్ అసైన్ టు ఛానల్ నేమ్ బికాస్ ఇట్ ఈస్ ఏ కాన్స్టెంట్. కాన్స్టెంట్లో మళ్ళీ సెకండ్ టైం అసైన్మెంట్ అనేది జరగదు. కాన్స్టెంట్లో వాల్యూ అనేది ఇంకా కాన్స్టెంట్గానే ఉంటుంది. ఇప్పుడు రియల్ టైంలో చూసినట్లయితే వీటికి ఎప్పుడు కాన్స్టెంట్ యూస్ చేస్తారు అంటే కొన్ని ఫిక్స్డ్ వాల్యూస్ ఉంటాయి, లైక్ పై వాల్యూస్ కానీ ఇట్లాంటి కొన్ని వాల్యూస్ ఉంటాయి కదా. సో ఈ వాల్యూస్ అనేవి ఫిక్స్డ్గా పెట్టేసి ఉంటాం. దీన్ని మళ్ళీ మాడిఫై చేయాలి అంటే ఇంకా మాడిఫై చేయలేము, ఎర్రర్స్ అనేవి జనరేట్ అవుతాయి. సో ఈ విధంగా రిస్ట్రిక్ట్ చేయడానికి కాన్స్ట్ అనే కీవర్డ్ అయితే యూస్ చేయొచ్చు. ఇంకా వేరే బ్లాక్లో అయితే ఇంకా యూస్ చేయలేం, సేమ్ లెట్ మాదిరిగానే. సో వేరే బ్లాక్లో అయితే యూస్ చేయలేం, సేమ్ బ్లాక్లోనే యూస్ చేయగలం అండ్ మాడిఫై అయితే చేయలేం. కానీ అదే లెట్గానే అయి ఉంటే లెట్ అయితే డైరెక్ట్గా అసైన్మెంట్ అనేది ఫస్ట్ టైం చేసి సెకండ్ టైం కూడా మనం చేంజెస్ అనేవి చేయొచ్చు అండ్ వేరే బ్లాక్లో అయితే యాక్సెస్ అయితే చేసుకోలేం. ఇది గైస్ లెట్కి వేర్కి నెక్స్ట్ ఈజ్ కాన్స్ట్కి డిఫరెన్స్ అనేది ఈ విధంగా ఉంటుంది. అండ్ లోకల్ వేరియబుల్స్ ఓకే, గ్లోబల్ వేరియబుల్స్ ఇంకా సేమ్ నార్మలే. గ్లోబల్ వేరియబుల్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ తీసేసి ఒక ఇచ్చేద్దాం ఛానల్ నేమ్ అని. నాకు నేమ్స్ వెంటనే ఏది స్ట్రైక్ అవ్వట్లేదు. సో మనకు కావాల్సింది కాన్సెప్చువల్ వైజ్గా మనకు అండర్స్టాండింగే కాబట్టి నేను ఏ నేమ్స్ అయితే ఆ నేమ్స్ ఇస్తున్నాను. ఛానల్ నేమ్ అండ్ ఛానల్ నేమ్ ఈజ్ ప్రోహాక్ వరల్డ్. దీంట్లో యాక్సెస్ చేసుకునే దానికి దిస్ డాట్ అనేది యూస్ చేస్తాం, దాని యొక్క స్కోప్ అది. మెథడ్స్లో కాకుండా క్లాస్ లోపల, మెథడ్స్లో కాకుండా క్లాస్ ఫైల్ లోపల ఏది క్రియేట్ చేసినా సరే దిస్ డాట్ అనేది ఇచ్చి యాక్సెస్ చేసుకోవాలి. దాని యొక్క స్కోప్ క్లాస్లో వరకే ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఛానల్ నేమ్ అనేది ఉంది, మెథడ్స్లో క్రియేట్ చేయలేదు, క్లాస్ బ్లాక్లోనే మనం క్రియేట్ చేసాం, అవుట్ ఆఫ్ ది మెథడ్స్లో అయితే క్రియేట్ చేసాం. సో అప్పుడు దిస్ డాట్ అని చెప్పి యాక్సెస్ చేసుకోవాలి. మెథడ్స్ కూడా అంతే, దిస్ డాట్ అని చెప్పి యాక్సెస్ చేసుకోవాలి. మెథడ్ క్రియేట్ చేసాం అండ్ మెథడ్ నేమ్ అనేది ఇచ్చేసాం, ఈ మెథడ్ నేమ్ని యాక్సెస్ చేసుకోవాలి అంటే దిస్ డాట్. ఓకే, దెన్ console.log channel name is this dot channel name ప్రోహాక్ వరల్డ్. ఇది గైస్
లోకల్ వేరియబుల్స్కి గ్లోబల్ వేరియబుల్స్కి ఉండే డిఫరెన్స్ ఈ విధంగా ఉంటుంది. అండ్ లోకల్ వేరియబుల్స్లో మళ్ళీ 3 కీవర్డ్స్ మీద డిఫరెన్స్ అయితే చూపించాను. ఓకే, నెక్స్ట్ సెషన్లో డేటా టైప్స్ గురించి అయితే డిస్కస్ చేసుకుందాం. డేటా టైప్స్ ఏమేమి ఉన్నాయి, వాటిని ఒక్కొక్క వేరియబుల్లో పర్టికులర్ డేటా టైప్ హోల్డ్ చేయాలి అంటే ఏం చేయాలి, అదే వేరియబుల్లో అన్ని టైప్స్ ఆఫ్ డేటా హోల్డ్ చేసుకోవచ్చు అనేటట్టుగా చేయాలి అంటే ఏం చేయాలి, ఏ విధంగా రిస్ట్రిక్ట్ చేయాలి అనేది నెక్స్ట్ సెషన్లో అయితే చూద్దాం. ఓకే, ఈ సెషన్లో ఏమైనా డౌట్స్ కానీ ఉన్నట్లయితే పర్సనల్గా కాంటాక్ట్ చేయండి. స్టే ట్యూన్డ్ గైస్.